ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని తాకీదులిచ్చారు. ఇలా సమన్లు పంపడం ఇది 7వసారి. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని సమన్లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్, ఢిల్లీ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్. నరేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా దూకుడు పెంచాయని చెప్పాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఇప్పటికీ ఈ ఏడోసారిగా ఈడీ సమన్లను కేజ్రీవాల్ కు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఇదే కేసులో రౌజన్యూ కోర్టులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాను సైతం పోలీసులు హాజరుపరిచారు. మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీని మార్చి 12వ తేదీ వరకు కూడా అప్పగించారు. ఒక్కొక్కరిగా కేసులో ఉన్నవారి అందరి కూడా వరుసగా విచారించేందుకు అటు దర్యాప్తు బృందాలు, ఈడీ, సిబిఐ బృందాలు ఎప్పటికప్పుడు కూడా కీలక పరిణామాల్లో ముందుకు వెళ్తూ మరోవైపు లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వారందరినీ కూడా విచారించేందుకు ఒక తుది దశకు కేసును తీసుకొచ్చేందుకు ఇప్పటికే దూసుకెళ్తున్నాయి. మరోవైపు స్టేటస్ కో రిపోర్ట్ ను సైతం కూడా బయట పెట్టొద్దని ఈ రోజు సిబిఐ అధికారులు కోరారు. మరోవైపు విచారణ వివరాలను కూడా వెల్లడించలేమనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టుకు సిబిఐ తెలిపింది. మరోవైపు మార్చి 16వ తేదీన కోర్టు ముందు హాజరవుతానన్న అంశాన్ని కూడా గతంలో అరవింద్ కేజ్రీవాల్ రౌజన్యూ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరై చెప్పారు. కానీ కోర్టు కేసు వైపు అలా ఉండగానే మరోవైపు ఈడీ విచారణకు సంబంధించిన అంశంలో వరుసగా ఆయనకు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా న్యాయశాఖ పరంగా ముందుకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకొని ఈ విచారణకు హాజరవ్వాలా లేదా అనే అంశంలో ముందుకు వెళ్తామని ఆప్ నేతలు చెప్తున్నారు. కానీ ఈసారి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించి ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 సార్లు ఆయన ఈడీ విచారణకు వెళ్ళలేదు. తాజాగా మరోసారి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేస్తున్నారు.